కొనసాగిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను. జోహార్ రోహిత్ వేముల, వర్ధిల్లాలి దళిత బహుజన ఆత్మగౌరవ పోరాటాలు, వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. హలో సందీప్ చెప్పండి. ఇక్కడ నుంచి వెళ్తున్నారుగా, ఎక్కడ నుండి వెళ్తున్నావు? నువ్వు వస్తావు? నువ్వు బహుజనులే భారతి సుతులే శ్రమజీవులే కోలమ్మ కోలే. బహుజనులే భారతి సుతులే శ్రమజీవులే కోలమ్మ కోలే. శ్రమజీవులే కోలమ్మ కోలే. నిలువు కుల నిచ్చెనల్లో అనచాబడ్డోళ్ళే, కుల నిచ్చెనల్లో అనచాబడ్డోళ్ళే. తీరిన ఓటు ముద్దరైనోళ్ళే. బహుజనులే భారతి సుతులే శ్రమజీవులే కోలమ్మ కోలే. శ్రమజీవులే కోలమ్మ కోలే. 7 రంగుల సింగిడి కోలమ్మ కోలే. దిసుడు నింగిలో కలిసుండే కోలమ్మ కోలే. 4 వర్ణాల్లో మనుషుల్ని కోలమ్మ కోలే. మను ధర్మాలే విభజించే కోలమ్మ కోలే. వేల కులమూల గడిగట్టి అరే బహుజనుల బంధించా 4 వేదాల పక్కనే కోట్ల నాలుకలు తెగిపడ్డ. బహుజనులే భారతి సుతులే శ్రమజీవులే కోలమ్మ కోలే. శ్రమజీవులే కోలమ్మ కోలే. పల్లె దుక్కుల్ల నాగల్లో కోలమ్మ కోలే. పైరు గోసేటి కొడవల్లో, పసులో దాసేటి కాపరులో, పాలు తిరుగమ్మె పడతూలో, నూలు ఉడికిన బట్ట రంగు పల్లె పచ్చాని పైట కొంగు. ఏది పారేటి వాగు వంక నీటి కొలనుల్లో నెల వంక. బహుజనులే భారతి సుతులే శ్రమజీవులే కోలమ్మ కోలే. శ్రమజీవులే కోలమ్మ కోలే. పండ్ల వనమంత ముండ్లాయే కోలమ్మ కోలే. ఊరు చెర్లన్నీ చెరలాయే కోలమ్మ కోలే. మల్లె మల్లేటి తావేది కోలమ్మ కోలే. బట్టలు తికేటి రేవేది కోలమ్మ కోలే. అరే కత్తితో చెయ్యి దిగి బాట కంపిన్ల దశ తిరిగే నాటు పడవల్ల వలపైనే వేటు వేసే స్టీమర్ల నడుమ. బహుజనులే భారతి సుతులే శ్రమజీవులే కోలమ్మ కోలే. శ్రమజీవులే కోలమ్మ కోలే. మట్టి సేతి కుండల పైన కోలమ్మ కోలే. మర యంత్రాల కొరడాలు కోలమ్మ కోలే. కళ్ళు గీసేటి ఉలి మీదే మత్తు జల్లేటి లెక్కరులు కోలమ్మ కోలే. చుట్టూ గడ్డాల చవరంపై బ్యూటీ పార్లర్ల గమ్యాయి మగ్గలురి తాళ్ళు పేనంగా వృత్తి దీపాలు వారంగా. బహుజనులే భారతి సుతులే శ్రమజీవులే కోలమ్మ కోలే. శ్రమజీవులే కోలమ్మ కోలే. దురికే చప్రాస పోలీసో కోలమ్మ కోలే. మరికొకేమీ లేయరంటూ చదువు హాస్టల్లో
ఏకదోమల్ల వాసతాయి సేవా వృత్తులపై పొంచి పన్ను కోరాలు శాపంగా వేసే స్టీమర్లని నడుమా వేటు వేసే స్టీమర్ల నడుమ బహుజనులే భరిసుతులే శ్రమజీవులే కోలమ్మ కోలే శ్రమజీవులే కోలమ్మ కోలే బహుజనుల హితమన్నా బౌద్ధ ధర్మాన్ని మరిసిండ్రు సత్య శోధనల జ్యోతేది చదువులమ్మ సావిత్రేది బాబా సాహేబైనా బడుగు వర్గాల పోరైనా ఏకలవ్యుని పద్నావేలు తెగి పడాని రోజైనా బహుజనులే భారతి సుతులే శ్రమజీవులే కోలమ్మ కోలే బహుజనులే కోలమ్మ కోలే బహుజనులే భారతి హితులే శ్రమజీవులే కోలమ్మ కోలే బహుజనులే భారతి హితులే సమన్యాయమునకై సమరాజ్ఞులే సమన్యాయమునకై సమరాజ్ఞులే సమన్యాయమునకై సమరాజ్ఞులే జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాదిగ ఓ మాలనై ఘోరామేందిరో ఈ ఘోరామేందిరో పొగరు పోతు మనవాదుల పతం బట్టరో పోరుదారి నడవరో మాలనవో మాలన ఈ గురామేందిరో ఈ గురామేందిరో పొగరబోతు మనువాదుల పతం పట్టరో పోరుదారి నడవరో మాదిగ ఓ మాలనై ఘోరామేందిరో ఈ ఘోరామేందిరో పొగరు పోతు మనవాదుల పతం బట్టరో పోరుదారి నడవరో మాదిగవో మాలన ఈ గురామేందిరో ఈ గురామేందిరో పొగరబోతు మనువాదుల పతం పట్టరో పోరుదారి నడవరో ఎగిరి ఆ రంగాలేసి ఎగిరి దూర ఇంత వాలి గిరివారంగాలేసి ఎగిరి గోరలింత వాలి ఇంట్లో పాని బయట పాని కంటికి ఇంపుగా చేస్తే పాని బయట పాని కంటిగా ఇంపుగా చేస్తే ఎదురుతోని కాళ్ళతోని తన్న బట్టెరా కులహీనుడవని నిన్ను తరమ బట్టెరా మాదిగవో మాలనై గోరామేందిరో ఈ దురామేందిరో పొగరబోతు మనువాదుల పొతం పట్టరో పోరుదారి నడవరో వాళ్ళ మధ్య సేతులిరిగి కార్తమంత కారిపోంగ అలా మధ్య చేతులిరికి రక్తమంత కరిపోంగ ఇటుక బట్టిలు కలిసేటప్పుడు ఈ పంత కమిలిపోంగ బట్టిలు కాల్చేటప్పుడు ఈ పంత కమిలిపోంగ వాళ్ళు ఇటుక జారగొట్టి బండ్ల గడిగితే కులం తక్కువాడ గడప దాట కన్నరా మాలనవో మాదిగా ఈ దురామేందిరో ఈ దురామేందిరో ఈ పొగరబోతు మనువాదుల పొతం పట్టరో పోరుదారి నడవరో ఏనాడో ఎనకటోళ్ళు ఎండవాన లెక్క చేయక ఏనాడో వెనకటోళ్ళు ఎండవాన లెక్క చేయక మన ఊరి నట్ట నడుమ మంచి నీళ్ళ బాయి దవితే మన ఊరి నట్ట నడుమ మంచి నీళ్ళ బాయి దవితే తాగే నీళ్లు తోడుకోను నువ్వే పోతరా తాయి ముట్టుడవుతుందని భూతులు దిట్టుండ్రా మాదిగవో మాలన ఈ దురామేందిరో ఈ దురామేందిరో పొగరబోతు మనువాదుల పొతం పట్టరో పోరుదారి నడవరో గుళ్ళు గట్టి రంగులద్ది గుళ్ళో దేవుణ్ణి పెట్టి లోకటి రంగులది గుళ్ళో దేవుణ్ణి పెట్టి పండగ నాడు పబం నాడు పచ్చా పచ్చని పందిల్లేసి నాడు పపం నాడు పచ్చా పచ్చని పందిర్లేసే కట్టుకున్న ముడుపులిరిసి మొక్కబోతేరో ముట్టరాని కులము నీది ముక్కన్నరా మాదిగవో మాలనై గోరామేందిరో ఈ దురామేందిరో పొగరబోతు మనువాదుల పొతం పట్టరో పోరుదారి నడవరో భూమితోటి కుస్తి వట్టి బువ్వను వట్టింది మనము భూమితోటి కుస్తీ బట్టి పువ్వును పట్టింది మనము ఇంటి ముందు పశువు చేస్తే ఈడ్చుకపోయింది మనము ఇంటి ముందు
जय 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 भीम अरे फुले अंबेडकर कांशीराम जय 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 भीम अरे फुले अंबेडकर भगत सिंह जय 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 भीम अरे फुले अंबेडकर कोमराम भीम जय 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 भीम अरे फुले अंबेडकर सावित्री फुले जय 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 भीम अरे जय 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 भीम फुले अंबेडकर कांशीराम. Jai Bhim everyone. Today we all have gathered here to observe 125th birth anniversary celebrations of Dr. B.R. Ambedkar. Last year when we were observing 124th birth anniversary celebrations, Rohit Vemula was amongst us as a Vice President of Ambedkar Students Association. But today we have no more with him. But however, his absence, his loss has in fact sparked a revolution in the entire nation. And the question of caste has been debated and discussed across the country. And today, like Rohit Vemula's mother remembers him by saying whenever he used to go home, he used to tell that Ambedkar had given us a path of liberty, equality and fraternity, those three principles which he acquired from Buddhism. He in fact had instituted them in the Constitution of India. But at this present context, we don't have these three principles standing on ground, because what exists in this country is only inequalities on the basis of caste, creed, religion and race. Hence, what he used to tell his mother that I wanted to adopt Buddhism and I wanted to go in the path of Dr. B.R. Ambedkar. And on this day, in lines of Rohit Vemula, also on the basis of call given by Dr. B.R. Ambedkar, Rohit Vemula's mother is also has chosen to convert into Buddhism, which is happening today in the afternoon. Bombay. Along with it, today we have with us our chief guest as Professor Periya Chama, who we believe as the Vice Chancellor of the University, and for whom we have utmost regard and respect, because the time in which, the minimum time which he was there as Vice Chancellor, at least there was a sense of peaceful atmosphere that prevailed in this university. And every year when we observe Ambedkar birth anniversary at this shopping complex, which is renamed as Velivada, we used to invite Vice Chancellor and all other administrative officials to come and garland the portrait of Dr. B.R. Ambedkar. But now today, we no more invite anyone from administrative building, because we don't want this administration to be ruled by an animal behaviored Vice Chancellor Apparao. Instead of that, we want a humanist person like Professor Periya Chami to be there as Vice Chancellor. Hence, we want this occasion to go ahead in the hands of Professor Periya Chami, which would also pay befitting tribute to Dr. B.R. Ambedkar on 125th birth anniversary of Dr. B.R. Ambedkar. And also, this is the first time that all organizations, all teachers have come together to observe Dr. B.R. Ambedkar's birth anniversary. And this is also a tribute to Rohit Vemula, who also wanted this unity to persist in the campus, to fight against caste, to annihilate caste from the society. With this, I like to request Professor Periya Chami and all teachers and all students to come for the garlanding of Dr. B.R. Ambedkar's portrait and also to pay tributes to Rohit Vemula. Johar Dr. B.R. Ambedkar. Johar, Johar. जोहार डॉक्टर B.R. अंबेडकर जोहार डॉक्टर B.R. अंबेडकर పోరాడుదాం విద్యార్థి హక్కుల కొరకు పోరాడుదాం దళిత హక్కుల కోసం పోరాడుదాం అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థుల హక్కుల కోసం పోరాడుదాం అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థుల హక్కుల కోసం వర్ధిల్లాలి విద్యార్థులు ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి విద్యార్థులు ఉద్యోగుల ఐక్యత జోహార్ డాక్టర్ B.R. అంబేద్కర్ జోహార్ డాక్టర్ B.R. అంబేద్కర్
Now I request all the faculty members to come forward and give your tributes to Dr. B.R. Ambedkar as well as to Rohit Vemula. Please come forward, sir. Madam. We request all faculties to please come forward and जोहार डॉक्टर B.R. अंबेडकर जोहार डॉक्टर B.R. अंबेडकर we request all faculties to please come forward. रोहित वेमुला अमर रहे, रोहित वेमुला अमर रहे, जोहार डॉक्टर B.R. अंबेडकर, जोहार डॉक्टर B.R. अंबेडकर। We request Professor Priyachand along with other faculty and also Zuhail to garland the statue of Rohit. Welcome. रोहित वेमुला अमर रहे, रोहित वेमुला अमर रहे, जोहार रोहित वेमुला, जोहार रोहित वेमुला, పోరాడుదాం రోహిత్ వేముల జ్ఞానం జరిగేంత వరకు, పోరాడుదాం రోహిత్ చట్టం సాధించేంత వరకు, పోరాడుదాం రోహిత్ వేముల జ్ఞానం జరిగేంత వరకు, పోరాడుదాం పార్లమెంట్ లో రోహిత్ చట్టం సాధించేంత వరకు। జోహార్ డాక్టర్ B.R. అంబేద్కర్, జోహార్ డాక్టర్ B.R. అంబేద్కర్, జై 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 భీమ్, జై 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 భీమ్, స్టూడెంట్ యూనిటీ లాంగ్ లివ్, స్టూడెంట్ యూనిటీ లాంగ్ లివ్, Students, teachers, unity, long live! Now we request Professor Priyachand to address the gathering. Friends, today we are celebrating the birth anniversary, 125th birth anniversary of Dr. B.R. Ambedkar, and also we are remembering Rohit Vemula on this occasion. It could have been a grand function like some remark, but unfortunately any movement goes through its difficult times. I consider the passing away of Rohit is a kind of a milestone in the history of Dalit uprising in our country.
When you look back, I was also telling some of the people who used to come and meet me that this is something similar to what happened in the 90s when people were against the Mandal Commission implementation. Although the Dalit reservation has been there for a long time in our country, still it is not fully implemented, and also not progress. There is a tendency by the system to show that these people are not good. In fact, this is what something which I felt when I was coming up also, and this is what I thought, that I should be different from others, and then as far as possible trying to help my own students, who come from similar background, to achieve something big. So that's what if at all any contribution to Dalits is only through my students. I used to tell my students that you see, if you want to do something to your society, your own, say people, like what Dr. Ambedkar did, the best is for you to come up. So do the best as far as possible, use the opportunity, and then try to make a point that you are no way inferior to anybody. So that's what my message used to be my students when they were working with me, and also when they left to US and other countries. Around 5 of them are in US and Europe, and 5 of them are settled here and there in India. I do hope they do well, and also I do hope some of my own efforts here in the University of Hyderabad will ultimately be helpful to the poorer sections of our society. More than say 80% of them are Dalits. I have a project pending with MHRD, which I reminded them when I was briefly as acting Vice Chancellor here, establishing a training center here in renewable energy, research and training center, where I proposed to bring people from the surrounding villages to train them, and then so that they can become entrepreneurs. We have some advanced research on this, still we have not completed. Since I am not a Vice Chancellor, so I thought that we should put up a small company with constant income coming to University of Hyderabad and commercialize, but as far as small scale implementation is concerned, make it free to essentially to train people from below poverty line households, see whether we can train them, and then realize what Ambedkar always dreamt of. I do not know how many of you read today's center page article by Chandrapan Prasad, a Dalit entrepreneur, about what Ambedkar really wanted. He wanted United States of India. So this is something which is not very surprising of Ambedkar, who returned from United States of America after his degree there, to dream to make India also something like that. So this is what personally knows that many of us returning, we will always have the dreams when our country will become like that. In fact, Chandrapan Prasad mentioned there that he was much ahead of Abdul Kalam, who wanted a developed India. You cannot dream of a developed India without creating new employment opportunities for the below poverty line household. Most of them are Dalits. It's a reality in our country. So I would suggest all of us to be peaceful, and then perhaps bring to the notice of the Prime Minister your own struggle and the necessity for appointing Vice Chancellors through a wide consultation. In my own experience in the last, say, how many years? More than 10 years. Nothing is appointed, no Vice Chancellor is appointed in our country through wide consultation.
In fact, I thought that if I live long enough, I would like to bring to the attention of the government that place like Indian Institute of Science, see for example, recently, Indian Institute of Science was rated #1 institute by MHRD. Another 5 old IITs are there, and our university is there. So this is a kind of a very pride moment for us. I was telling when I was acting VC that we have to use it. I knew this, all of us knew even before that. So we are as good as IIT and not very much far away from Indian Institute of Science. So we should get fellowships, our students should get fellowships closer to, if not equal to the UGC, CSIR, JRF. And the MTech students should get closer to what IIT, gate qualified students get. So this is what I was actually proposing to go to the academic council, but anyway, that was not to be. But we can always make a resolution, in your Teachers Association or Ambedkar Students Association, and send to the government to illustrate the point of view that this university it is inclusive university. We have almost strict, implementation of BC and OBC and SC/ST reservation, and till we are able to compete with the best in this country, so we deserve whatever those people get. So this is very, very important. I do hope we will constructively do a lot of things for our university, and then bring to the attention of the Prime Minister that whatever kind of not so conducive atmosphere in the campus, and hope things will be resolved soon. With this, I again thank the Teachers Association Secretary Dr. Thirumal to have called me. But I thought that I won't be needed here, and I do not know that what kind of stage you are actually. So as a result, I was preparing for a lecture tomorrow I have in NCL Pune. So I have left that job and came here to pay my tribute to the great son of our country, Dr. B.R. Ambedkar, and also who reminded us or opened our eyes to the reality of the conditions in which the colleagues live in this country. Thank you. Thank you. All the best. Thank you, sir. Now I request. Yeah, thanks. On this 125th birth anniversary of Dr. B.R. Ambedkar, it's a proud moment for the University of Hyderabad as well as for the whole country. And if we come back to his ideas in a single words, educate, agitate and organize. And here we all are well educated, and even we are highly agitated. And in all the time, like 24/7, we are remembering Rohit Vemula, and that memory making a lot of force to fight against the oppression happening inside the Hyderabad University as well as all over the country. And here, when our university administration closed their ears to the demands which we put forward, so we all, on the face, you can see that we are calm. But in our mind, we are highly agitated, and that is the point which Prashant started at the beginning. And also, we are highly organized. We all the organization usually used to conduct the Ambedkar Jayanti celebration in the different places as a separate programs. Now it came as an organized, as a joint celebration of Ambedkar Jayanti. And this, of course, the importance of the Rohit Vemula at the present scenario is an icon for the student power, an icon for the Dalit movements, and the dreams which Ambedkar saw at 125 years of his life.
what I can say. The dreams which he saw, we are also seeing the same dream, and we are also fighting for the same society without any discrimination and without any bias or without any, what I can say, without any the casteist attitude toward anyone in the higher education institutions. And I take this opportunity to thank all the organizations to come together and to conduct the programs. As we showed that when we understood our enemy in the proper sense, that is our responsibility to be joined, and we did it, and we stayed together for a long 3-4 months without any issues in between, and that is the strength of the students, and that is the power which given by the Rohit when he left us. And here we are remembering Dr. Baba Sahib Ambedkar and along with that Rohit Vemula, and we will continue our struggle. That is the point which always roam around Hyderabad campus, because we didn't get the justice. Whenever we did the protest, even if it is in front of that globe, the people who came to argue with us, we stopped our argument with the 2 dialogues. If you want to walk through our heads, because we strongly believe that we didn't get the justice, and we will continue our struggle until and unless we get the justice. Thank you. Jai Bhim. Thanks a lot. Now I request UHT President Professor Tirmal sir to come and address the gathering. On this very auspicious day, 125th anniversary of Baba Sahib Ambedkar, we gathered here to pay homage not only to Baba Sahib Ambedkar but also to Rohit Vemula. This is not a usual celebration. It is a celebration that also subsumes a lot of painful memories, but I would really want to dwell on it for today. I would like to say a few words about the language of hope and the language of the future which Baba Sahib Ambedkar had made available. I strongly believe that one of the reasons why we are not able to realize the dreams of Baba Sahib Ambedkar is he dwelt into the future, and it is going to be a long struggle, and there will be many more Rohit Vemulas along the way who will inspire us to this destination which for now has been in very difficult times. A few words about my own stay on this campus. I've been here for more than 18 years, and I've been closely associated with the Ambedkar Students Association. For all the faults, I think this is one of the few student organizations anywhere in the country which has crystallized some ways of understanding society, of understanding privileges, of understanding discrimination, and has been constantly voicing a sort of cultural movement, a sort of cultural revolution, if I have to. It is not an exaggeration that they have been at the forefront of changing the nature of a Brahmanic, a Savarna mode of pedagogy. And this is a very difficult project, but I think they have had a really good innings in some sense of the word. And today, if Rohit Vemula represents something, it is this idea of a cultural revolution. It is not
due respect to Professor Periasamy, it's not only about fellowships, scholarships, etc., which will actually give us a space in this sort of elite institution, but also in some ways transform the space, a space where you're not looked at differently, a space where you could comfortably sit and accepted as a fellow student, a fellow teacher, etc. Now, this has been a long struggle, especially feminists would know that it's not been an easy struggle for them. And so, the Dalits also, through this association, I'm talking about the Ambedkar Students Association, have in more than one ways tried to provide an alternate way of thinking about society, thinking about pedagogy, thinking about a future India. I thank Jack, I thank ASA, I also in some ways pay my homage to Rohit Vemula, his profound a letter that he left for all of us, and I think we will be talking about it for more than us. I don't know how many decades that letter is going to be pregnant with meaning, and it's not going to be easily deciphered. We are still in witnessing the experience and participating in the experience. It's difficult for us to stay out of the experience and think about what has happened. With these few words, I thank Jack for organizing this event and giving me an opportunity. From the beginning of the movement, I think UHD and also Faculty Forum, SST Faculty Forum was with us in this moment. On behalf of SST Faculty Forum, I'd like to request Wilson Naik to speak. On this event of 125th birth anniversary of our great leader and father of our constitution. Very sad to celebrate in this situation of struggle, but with lot of hope what Rohit has ignited entire, not only Indians but internationally, what a Dalit struggle is. And I appreciate everyone who are part of this struggle, educating everyone, as Professor Periasamy said and Thirumal was pointing out. What all Rohit has written, it would be very hard to understand, and whatever he was written, like, I think he is really a star to entire community. And I think we need to constantly look at those stars and then remind ourselves where we stand, where our roots stand, and what we are really giving back to our own people. And what a tremendous organization Jack has been shown to the entire community, and the concerned teachers, faculty also has been strengthening and giving lot of intellectual inputs. I think this is how what the constitution has been given us, that we have to fight for our rights and then to achieve what been thousands of years of people were in struggle and then still struggling in this age of people were thinking to skip out of this earth to other planets, still been rotten here. So I feel we need to take this forward and then remember what all our great leader has given us strength to fight the rust of people's minds.
with these few words, I thank the forum of this event today, Prashant and other Joint Action Committee members. Jai Bhim. Thank you, sir. Now we would like to request Professor G. Vijay from Democratic Teachers Network and also from all the affiliations that has Friends, I think this is a moment where in some sense we are realizing some of the ideals. This is a process that's inevitable. So in that sense, I think this is the substance of the whole celebration of life of Dr. B.R. Ambedkar, and I'm sure that we will be able to establish a certain kind of a tradition of struggle. And it's always tough to change the social order. We know that the kind of rigidity and the kind of response that those in power are giving, with reference to the kind of ideas that are being expressed by the struggle about the current administration, about the current attitude of power. But I think this is an inevitable process where, irrespective of the outcome, the struggle itself has a lot of intrinsic value because this is the kind of struggle that future generations will draw their inspiration from. And in that sense, it's a great struggle that the students community, the teachers community has carried on. It's not just about one individual who has died on our campus. It's about several individuals who die on a day-to-day basis, whose names are not really known. But this is about that life. This is about how to really overcome the intense struggle that's for many what is a normal life. And in that sense, having come to an elite institution like this, having passed through the great barriers, yet it seems as if the life comes back in the same form. And that is the real tragedy of the institutions of higher learning, that we are unable to really cause this social transformation, despite the fact that these are seen as modern institutions of higher learning. I think there is some education that all of us need to learn much beyond what we do in the classrooms. And it is that education perhaps that is on outside the classrooms. And it's a constant learning that we need to make more to unlearn things that we have picked up, the kind of attitudes, the kind of prejudice, the kind of exercise of arbitrary power with respect to the way that our students were punished despite the fact that there was no evidence. So it's actually tarnishing the whole idea of how justice has to work. It has been a very difficult path because continuously and constantly what we are trying to say is the relevance of the Constitution. So in essence, all these transformative struggles have ultimately come to a point where protecting the Constitution is also in some sense their responsibility in as much as aspiring to reach the stars. So in that sense, from the minimalist position, which is that the existing rulers don't seem to have respect for any of those norms that are there enshrined in the Constitution. And it is their power that they seem to be asserting, in a sense, although I wouldn't like to say it, but shamelessly, despite the fact that continuously an entire community says we don't trust you, we have no faith in you. It's such a shame that the ruler continues in some sense. So this is where I think we feel a bit ashamed of the kind of institutional structure that we have come up with over the years. That a large number of teachers who are now in a sense fence sitting must voice. It is their social responsibility. It's about their conscience. It's about the kind of views and ideas that they articulate very aggressively, maybe otherwise. But this is a moment when you are expected to come out and speak up. Otherwise, I think they will have to feel guilty of actually perpetuating a certain kind of arbitrary power in the future. And they will be held accountable for the kind of silence that they are maintaining. And I think this is a moment when we ask for those voices to come out in the open and join the movement. Thank you very much.
we will now go to administrative building, and there we'll have to offer tributes to Dr. B.R. Ambedkar, and from there we shall come back and then board into the bus, and we'll go to library and administrative building, and then we will march to Tank Bund. And I request Kavya to come and offer the concluding remarks of this in remembrance of Rohit Vemula. Jai Bhim all. On behalf of Joint Action Committee, I would like to thank our Vice Chancellor Peresami and all the professors and fellow students who have come here to remember Dr. B.R. Ambedkar and who have paid floral tribute to him. So I thank all of you once again for gathering here. For maybe this is the first time we have this crowd here, all the students from all the organizations, professors from all the departments who gathered here. And in fact, this is what Rohit wished. Whenever we used to discuss about Ambedkar Jayanti this time, Rohit always wished that we all should this time go to Diksha Bhumi and take part in the conversion events there. So we are very happy to hear that Rohit's mother and brother is this time in Diksha Bhumi. Rohit was in fact insisting on the fact that we should all go this time to Diksha Bhumi. In fact, his mother and brother was there to fulfill his wish. So we are all very happy to hear the news, and I thank once again all of you for gathering here. Now we'll march to the administration building. Thank you. Johar Dr. B.R. Mr. Hyderabad has some announcement to make about Eklavya. Yeah, just a small announcement. Today we are going to have Eklavya Speaks at 7 p.m. here once we are back. So we are going to discuss about discrimination in University of Hyderabad. And also we have requested Professor Ratnam to bring a few copies of the book that he co-authored against the RSS appropriation of Dr. B.R. Ambedkar, which is one of the reasons why he has been targeted in recent times. He doesn't have too many copies, so we will not be able to distribute the copies, but we are trying to get in touch with the publisher to get more copies here, and so that we can all read. And this is the portrait which stood from January 4th till this date at this place. And as a mark of tribute to the significance of this portrait, I request Sesha Chamraganta, who also was one among the expelled scholars and who lived along with us, along with Rohit Vemula, to come and garland the statue inside the Lalivada. Johar Dr. B.R. Ambedkar! Johar, Johar! Johar Dr. B.R. Ambedkar! Johar, Johar! Friends, we all will march to administrative building. Johar Dr. B.R. Ambedkar! Johar, Johar! Johar Dr. B.R. Ambedkar! Johar, Johar! Dr. B.R. Ambedkar! బ్రతుకులలో జ్యోతి వైనావా మహాత్మా పోలే వైనావా బహుజనులా
పుట్టినట్టి పుణ్యమూర్తి వయ్య నీవు తెలుగు కులములో పుట్టినట్టి తెలివి గల్లా బిడ్డవయ్యా తెలుగు కులములో పుట్టినట్టి తెలివి గల్లా బిడ్డవయ్యా తెలివి లేని బ్రతుకులలో జ్యోతివైనావా మహాత్మ పూలేవైనావా బహుజనుల బ్రతుకులలో జ్యోతివైనావా మహాత్మ పూలేవైనావా ఎట్టి బతుకులు బతికే వాళ్లకు వెలుగు నింపే జ్యోతివయ్యా ఎట్టి బతుకులు బతికే వాళ్లకు వెలుగు నింపే జ్యోతివయ్యా అంధకార బడుగు జీవుల ఆశ జ్యోతివయ్య నీవు అంధకార బడుగు జీవుల ఆశ జ్యోతివయ్య నీవు అంధకార బతుకులలో వెన్నెలవైనావా విరిసే వెలుగువైనావా బహుజనుల బ్రతుకులలో జ్యోతివైనావా మహాత్మ పూలేవైనావా మహాత్మ పూలేవైనావా ప్రాణాలను లెక్క చేయక పాఠశాలను నడిపినావు ప్రాణాలను లెక్క చేయక పాఠశాలను నడిపినావు బహుజనుల బాధలు తీర్చ బాధలెన్నో పడ్డవయ్యా బహుజనుల బాధలు తీర్చ బాధలెన్నో పడ్డవయ్యా బాపనోళ్లకు సవాలుగా నీవు బడి నేనెట్టావా మా బతుకులు మార్చావా బహుజనుల బతుకులలో జ్యోతివైనావా మహాత్మ పూలేవైనావా మహాత్మ పూలేవైనావా మహాత్మ పూలేవైనావా జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ సావిత్రిబాయి పూలే చరిత్రలో చిరకాలం నీ పేరు నిలుచునని తలిచేను నిన్ను నెల్సన్ మండేలా మా గుండెల్లో ప్రతి క్షణము ఉండేలా తలిచేము నిన్ను నెల్సన్ మండేలా మా గుండెల్లో ప్రతి క్షణము ఉండేలా తలిచేము నిన్ను నెల్సన్ మండేలా ఏ రంగు ఏ జాతి ఏ ప్రజలైనా మానవులంతా ఒకటని చాటించావు ఏ రంగు ఏ జాతి ఏ ప్రజలైనా మానవులంతా ఒకటని చాటించావు ఒక జాతిని పీడించేది ఎన్నాళ్ళు ఎన్నేళ్ళని నిలదీశావు ఒక జాతి పీడించేది ఎన్నాళ్ళు ఎన్నేళ్ళని నిలదీశావు అదే జైళ్ళను రగిలించిన ఓ వీరుడా జైళ్ళను రగిలించిన ఓ వీరుడా చీకటి ఖండంలో ఉదయించిన సూర్యుడా తలిచేము నిన్ను నెల్సన్ మండేలా మా గుండెల్లో ప్రతి క్షణము ఉండేలా తలిచేము నిన్ను నెల్సన్ మండేలా అధికారం మత్తులోన పొగరెక్కిన తెల్ల దొరల అహం ఇంక సాగదంటూ ధ్వజం ఎత్తి నడిచావు అధికారం మత్తులోన పొగరెక్కిన తెల్ల దొర అహం ఇంక సాగదంటూ ధ్వజం ఎత్తి నడిచావు నల్ల జాతి గుండెల్లో నివురుమూదు నిప్పు చేసి పోరాటపు పెనుమంటలు రగిలించావు నల్ల జాతి గుండెల్లో నివురుమూదు నిప్పు చేసి పోరాటపు పెనుమంటలు రగిలించావు సానబట్టిన నల్లని వజ్రమా సానబట్టిన నల్లని వజ్రమా ఓ గర్జించే
తలిచేను నిను నెల్సన్ మండేలా మా గుండెల్లో ప్రతి క్షణము ఉండేలా తలిచేము నిను నెల్సన్ మండేలా షార్పు వెళ్ళి వీధుల్లో కదం తొక్కే బాలలు సావెటోళ్ళు సవాలంటూ తిరగబడే వీరులు షార్పు వెళ్ళి వీధుల్లో కదం తొక్కే బాలలు సావెటోళ్ళు సవాలంటూ తిరగబడే వీరులు జబ్బ జరిచి నిలుచున్న జోహెల్ బర్కనులు మా దెబ్బకెదురు లేదన్న కేఫ్టౌను వీరులు భగ 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 మండే దక్షిణాఫ్రికా భగ 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 మండే దక్షిణాఫ్రికా నిన్ను తలుచుకుంటూ పాడే అరుణ గీతిక తలిచేము నిన్ను నెల్సన్ మండేలా మా గుండెల్లో ప్రతి క్షణము ఉండేలా తలిచేము నిన్ను నెల్సన్ మండేలా జాతి మత భేదాలు భాషా విద్వేషాలు దేశ రాష్ట్ర సరిహద్దులు లేవు మాకు లేవంటూ జాతి మత భేదాలు భాషా విద్వేషాలు దేశ రాష్ట్ర సరిహద్దులు లేవు మాకు లేవంటూ ప్రపంచ మానవులంతా ఒక్కటై నేడు ఓ మండేలా నీ కొరకై నిన్ను వంచను చూడు భూమాత నిన్ను బిడ్డగా తలుచుకొని భూమాత నిన్ను బిడ్డగా తలుచుకొని గర్వంగా పొంగి ఎతకు హత్తుకొనే తలిచేము నిన్ను నెల్సన్ మండేలా మా గుండెల్లో ప్రతి క్షణము ఉండేలా తలిచేము నిన్ను నెల్సన్ మండేలా జోహార్ నెల్సన్ మండేలా జోహార్ నెల్సన్ మండేలా మహనీయులారా దండమో మాదిన బంధులకు మహనీయులారా అందుకోండి పేదల దండాలు మహనీయులారా అందుకోండి పేదల దండాలు మహనీయులారా దండమో మాదిన బంధులకు మహనీయులారా దండమో మాదిన బంధులకు మహనీయులారా అందుకోండి పేదల దండాలు మహనీయులారా అందుకోండి పేదల దండాలు మహనీయులారా ఉద్యమాలకు బాటలేసి పొరుబాటకు రగమయ్యి పొరుబాటకు రగమయ్యి పొరుబాటకు రగమయ్యి ఉద్యమాలకు బాటలేసి పొరుబాటకు రగమయ్యి పొరుబాటకు రగమయ్యి పొరుబాటకు రగమయ్యి ఆ గుండెలల్లో ఆ గుండెలల్లో నిలిసిపోతారా మహనీయులారా వేగు చుక్కలై వెలుగుతుంటారా మహనీయులారా దండమో మాదిన బంధులకు మహనీయులారా అందుకొని పేదల దండాలు మహనీయులారా పువ్వులలో పువ్వువయ్యి మంచి మల్లె పువ్వువయ్యి మంచి మల్లె పువ్వువయ్యి మంచి మల్లె పువ్వువయ్యి పువ్వులలో పువ్వువయ్యి మంచి మల్లె పువ్వువయ్యి మంచి మల్లె పువ్వువయ్యి మంచి మల్లె పువ్వువయ్యి చక్కనైన తెలివితోని అక్కులన్నీ వెలికి తీసి అక్కులన్నీ వెలికి తీసి అక్కులన్నీ వెలికి తీసి జ్యోతిరావు 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 పులేనివయ్యో మహనీయులారా జ్యోతిరావు పులేనివయ్యో మహనీయులారా విశ్వానికి తేజస్సువయ్యో మహనీయులారా విశ్వానికి తేజస్సువయ్యో మహనీయులారా దండమో మాదిన బంధులకు మహనీయులారా దండమో మాదిన బంధులకు మహనీయులారా ఎక్కడికి వెళ్ళి యూట్యూబ్లో పెట్టా కంపల్సరీ కవర్ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్థులు అనాథలుండని ఆనవ యుగమదెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. పసిపాపలని దురకనలలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. అన్నార్థులు అనాథలుండని ఆనవ యుగమదెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. అన్నార్థులు అనాథలుండని ఆనవ యుగమదెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో. కడపు కోపతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. టి దేవయ్య, తెలుగు డిపార్ట్మెంట్, పిహెచ్డి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. టపట పట 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 పచెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాలే నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. తన చేతుల పనిముట్లే జనం జనిత వీణలైతే, తడబడు అడుగుల మడుగుల మృదంగ గతులవుతుంటే, పుడమి ఎంచు శ్రమయాగపు వేదిక రాని దానికి, పని పాటల సోదరులే పునాదులీ భువనానికి. టపట పట 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 పచెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. కడలి తల్లి కడపులో కడతేరిల బుడగలవల్, మృత్యువు కవగిలిలో అను నిత్యమైన జీవితాలు, మృత్యువు కవగిలిలో అను నిత్యమైన జీవితాలు. వాన గాలి తొనకులలో నా తోలి సోలి, ఐలిసో ఐలిసా ఐలేస్తా గీతము బికె జాలరి గొంతుకలోన, టపట పట 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 పచ
చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది
आजादी
గింజలు పైసల బొరమ్మ గడి నింపిన చెమట ఇంకా నీ చేను లేదు నా నెత్తురాకనే
break down,
रोहित वेमुला अमर रहे। जोहार रोहित वेमुला, जोहार रोहित वेमुला। रोहित वेमुला को दिल सलाम, रोहित वेमुला को दिल सलाम। जय 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 भीम, जय 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 भीम। जोहार रोहित वेमुला, जोहार रोहित वेमुला। खबरदार बाजार का दस्तरैया, खबरदार बीजेपी से चाल नारा, खबरदार आरएसएस गुंडाल नारा, खबरदार बाजार का दस्तरैया। భారతదేశంలో హెచ్సియు విద్యార్థులు ఒక చరిత్రని క్రియేట్ చేశారు. ఆ చరిత్ర ఏంటంటే మేమంతా మనుషులమే అయినప్పుడు సమానంగా ఎందుకుంటాం. దట్ ఈస్ ది పాయింట్. హెచ్సియు హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు ది అగైన్ రేజ్డ్ ఏ క్వశ్చన్, ఆర్ వి హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ఇన్ దిస్ కంట్రీ. This is the question, not the question of, not the economical problem. Even the HC problem is not even the political problem also. It is a human problem. We are all the students and the country of this. మాకు ఈక్వల్ హోదా ఉందా లేదా అని చెప్పారు. నేను ఆ యూనివర్సిటీలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. ఐ హావ్ గివెన్ సో మెనీ ప్రోగ్రామ్స్ సిన్స్ 1990. In HCU, there are some students who led their studies and became the martyrs also. That is the history of it. And I have given so many. I know personally Rohit also. నేను చెప్పేది మీకు, వాట్ ఈజ్ మై సజెషన్ టు యూ, మీరు తప్పకుండా ఈ దేశంలో రాజకీయాలలో ఈ సమానత్వం గురించి సరైనటువంటి ఒక ఉద్యమాన్ని కంటిన్యూ చేయాలి. మొత్తము హైదరాబాద్ యూనివర్సిటీ చేసిన కాంట్రిబ్యూషన్ వల్ల భారతదేశంలో చేశారు. నిజమైన దేశభక్తులే మీరు. ఎందుకంటే ఈ దేశంలో సంపదంతా ప్రజలకు దక్కాలని చెప్పిన ఆల్ HE స్టూడెంట్స్ ఆర్ ద రియల్ patriots of this country. Thank you very much. I support all this you are doing. बोलो रे जय भीम, बोलो रे लाल सलाम, बोलो रे जय भीम, बोलो रे लाल सलाम, बोलो रे जय भीम, बोलो रे लाल सलाम, बोलो रे जय भीम, बोलो रे लाल सलाम। उन शहीदों को जय भीम बोलो, बोलो रे बोलो बोलो, बोलो रे जय भीम, बोलो रे लाल सलाम, बोलो रे जय भीम, बोलो रे लाल सलाम, बोलो रे रोहित भाई, बोलो रे जय भीम, बोलो रे रोहित भाई, बोलो रे जय भीम। उन शहीदों को जय भीम बोलो, बोलो रे बोलो बोलो, शहीदों को जय भीम बोलो, बोलो रे बोलो, वीर शहीदों को जय भीम। जोहार रोहित वेमुला, रोहित वेमुला अमर रहे, रोहित वेमुला अमर रहे। Now friends will proceed to garland the statue of Dr. B.R. Ambedkar. जोहार डॉक्टर B.R. Ambedkar, जोहार डॉक्टर B.R. Ambedkar।
Let's form an